నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ వారు ఖమ్మం పాత బస్టాండ్ శ్రీధర్ హోటల్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 18 చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. డాక్టర్ పాపారావు గారు మరియు ఇట్లా లేట్ అయింది కాబట్టి పేరున వచ్చిన అన్నలకి అందరికీ, ఉద్యమకారుల అక్కలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా ఇప్పుడు అన్ని విషయాలు అందరూ చెప్పారు. ఒకే అంశం మనం ఈ యొక్క కార్యక్రమం పెట్టే ఉద్దేశం అంటే మనము తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మాకు ఈ పార్టీలతో సంబంధం, పార్టీలలో చేసిన ఎవరి పార్టీలు కొన్ని, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండనే, కానీ ఏకైక లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం నేను కొట్లాడుతున్నాను. ఎందుకు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడడం, ఇప్పుడు మళ్ళీ హక్కుల కోసం కొట్లాడాల్సి వచ్చింది. విషయం ఏంటంటే దౌర్భాగ్యం, మా జీవితాలు నాశనం చేసిన ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు. 10 సంవత్సరాల్లో కూడా కనీసం వాడి బంధువులు కులాన్ని చూసుకున్నాడు, వాడి పేరేదో మీకు తెలిసి చెప్పకూడదు. మరి అలాంటి మూర్ఖుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఇవన్నీ నీళ్లు నిధులు అని పక్కన పెట్టి బంగారం డబ్బు దోసుకొని పక్కకు పోయినటువంటి వ్యక్తి ఎందరో తెలుసు, పేరు చెప్పకూడదు. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ద్రోహులు ఎవరైతున్నారో మళ్ళీ నాడు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక టర్మ్ వాళ్ళు మోసం చేశారు, మరొక టర్మ్ ఇప్పుడు మేము అడగకుండా కూడా 2.5 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టామని ఇదే మయూరి సెంటర్లో తొడగొట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి చెప్పిండు, మీ ఉద్యమకారులకు మేము ఉన్నాం, మేము ఆదుకుంటాం, మేము మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని మర్చిపోయాడు. మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం రేపు 18వ తారీఖు హైదరాబాద్ లో మీటింగ్. దీంట్లో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు మాజీ మంత్రులు, ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా, వారికి కూడా సోయి ఉండాలి. మరి తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు ఆనాడు మీరు ఏం చేస్తా అనలేదు, ఈనాడు కూడా చేస్తా అంటలేదు. ఎందుకంటే మా రక్త మాంసాల మీద మీరు మేడలు కట్టుకున్నారు, మా యొక్క జీవితాలతో మీరు చెలగాట వాడినారు, మీకు మా పాపం తగిలి మీరు నాశనం అయిపోయారు. దీంట్లో మాత్రం 100% గ్యారంటీ. మరి ఇదే అంశం రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవేదనతో, మరి ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. మేము ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ప్రత్యేకంగా మాకు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఏర్పడింది. ఇది నిజమా కాదనేది మాకు అందరూ తెలిసిన విషయం. కాకపోతే ఓట్లు వేసిన ప్రజలు కేసీఆర్ని ఓడించడంలో ఉద్యమకారుల పాత్ర కూడా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ద్వారంలో వెళ్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో వారికి కూడా ఇలాంటి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 18వ తారీఖు ప్రధాన డిమాండ్, మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. గతంలో కూడా వచ్చి మనకు హామీ ఇచ్చారు, ఇంకా కాలయాపన చేస్తున్నారు. మరి ఈసారైనా మంత్రివర్యులు వచ్చి ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక పక్క కవిత గారు, మరి నిజంగా ఒక మంచి విషయం ఇది. కవిత గారు వాళ్ళ నాన్న ఎదిరించి బయటకు వచ్చింది, కుటుంబం ఎలగొట్టిండు ఆయన. ఆమె కూడా వచ్చింది తెలంగాణ ఉద్యమకారులకి హామీ ఇచ్చి, ఆమె కూడా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే కొద్ది మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా యాక్టర్ ఏదైతే విజయశాంతి గారు ఉందో, విజయశాంతి గారు కూడా ఒక డేర్ చేసి ముందుకు వచ్చి ఆడబిడ్డ, ఆమె కూడా ఒక మంచి సందేశాన్ని అందించింది రాష్ట్రంలో ఉద్యమకారులకి. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా 6 గ్యారెంటీలో గ్యారెంటీ అయినటువంటి ఉద్యమకారుల అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి, మనం చేస్తున్న పోరాటం ఫలించాలని చెప్పి, మరి రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ గారు ప్రకటన చేస్తారని చెప్పి, ఆ ప్రకటనలో కూడా, ఆ కమిటీలో కూడా తెలంగాణ ఉద్యమకారులు ఉండాలని చెప్పి, మరి ఆనాడు మరి ఇప్పుడు ఉన్న మన కోదండరామ్ గారు ఉన్నాడు, ఆయన కప్పగంతులు చేస్తున్నట్టు. ఆనాడు జేఏసీ నాయకుడు చేసింది కూడా మనమే. ఆయన జేఏసీ నాయకుడు, ఆయన రెడ్డి అని చెప్పుకోకుండా, రెడ్డి అని చెప్పుకుంటూ కోదండరామ్ అని చెప్పుకొని ఆనాడు కూడా మనం మోసం చేసి
చేసి జేఏసీ ఏర్పాటు చేశాను నాయకుడు చెప్తే మరి ఇప్పుడు వెళ్ళిండు కాంగ్రెస్లోకి. మరి ఆయన చెప్పొచ్చు కదా, ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఏం చెప్తున్నాడు, మీరు ఉద్యమాలు చేయండి, మీరు ధర్నాలు చేయండి, మీరు రాస్తారోకలు చేయండి, ఆ విషయం నా దగ్గరికి వస్తుంది అంటున్నాడు. అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు చర్చలు చెప్తే సరిపోద్ది కదా, మరి వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. చెప్పి మరి ఉద్యమకారులు అంచబెట్టుంది. అయినా మీకు ఒక లెక్క కాదు, ఇది ఒక పెద్ద పని కాదు. పోలీస్ స్టేషన్లో డేటా తీసుకోవడం, ఉద్యమకారులు ఎవరెవరు పాల్గొన్నారు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే ఇది పెద్ద లెక్కే కాదు. జై తెలంగాణ, తెలంగాణ జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీను పాపారావు గారిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా సంఘం తరపు నుండి ఘనంగా వారికి శైలవాణి కప్పి వారిని సత్కరించి సన్మానిస్తూ ఉన్నారు. ఈ శుభపరిణామం సొంత అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టి వారికి అభినందన తెలియజేస్తుందని కోరుతా ఉన్నాం. నాటి ఉద్యమకారులు నేటి మహిళలు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాలకొండ కృష్ణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అసలు మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసామో, దాని ఫలాలు ఎట్లా ఎక్కుతున్నాయో అని ఇప్పటికీ మనకు అర్థం కావాలి. అసలు తెలంగాణ సాధించి మనం ఏ సాధించామో కూడా మనకు అర్థం కావాలి. ముఖ్యంగా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో సాధించిన రోజుల్లో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే తెల్లారుజామున కేసీఆర్ గారు అమర నిరాదీక్ష జరుగుతూ ఉన్నాను. కరీంనగర్లో మానకొండూరు గ్రామంలో ఆయన నిరాదీక్ష వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తూ ఉన్నారు. ఏది వరంగల్ తీసుకొచ్చారు. అంటే వరంగల్ సెంట్రల్ జైలు వేస్తారేమో అనుకున్నాం అందరూ. వరంగల్ సెంట్రల్ జైలు వేస్తారు అనుకుంటే అక్కడ కాకతీయ విద్యార్థులు అందరూ కూడా దేవుని కాకుండా వీళ్ళు తీసుకొచ్చారు. చివరికి అది మైబాద్ తీసుకెళ్తారు ఆర్థం ఏంటని చాలా కథనాలు వచ్చాయి టీవీలలో కూడా. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీకు అర్జెంట్ డ్యూటీ పడుతుంది అన్నారు. డ్యూటీ పడుతుంది, సరే నేను వెళ్ళేసరికి ఒక నలుగురు మా టీం అంతా కూడా అంబులెన్స్ ఎక్కించారు. పోలీసులు వెళ్ళగా పెట్టారు. వాళ్ళు ఊరంతా చెప్పి ప్రభాత్ ట్యాక్స్ దగ్గర ఉన్న క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చి అప్పటికీ అర్థం కాలేదు అసలు మాకు ఏ డ్యూటీ పడుతుంది ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. ఆ తర్వాతకి కేసీఆర్ గారు ఖమ్మం దగ్గరికి వస్తుంది. మా బయట నుంచి తెలవట్లేదు. కేసీఆర్ గారు ఖమ్మం తీసుకొస్తున్నారు అనగా మమ్మల్ని కూడా జడ్జి గారికి తీసుకెళ్ళారు. అప్పటి వరకు జడ్జి గారికి తీసుకొచ్చి జడ్జి గారికి వస్తారు. ఎమ్మెల్యే పార్టీ మిత్రులు కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కోర్టు దగ్గర బాగా జమ అయ్యాము. అక్కడికి పోతే గొడవ అవుతుందో అని చెప్పేసి రహస్యంగా ప్రమాదానికి సెంటర్ దగ్గర జడ్జి గారికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. మనం ఊరుకోం కదా, మనం ఫోన్లోనే మెసేజ్లు పెట్టాం అందరికీ. అప్పుడు ఉన్న ఉద్యమకారులందరూ కూడా రంగనకి తిరుమలరావు గారు ఉన్నారు, అక్కడికి చేసి వాళ్ళందరికీ కూడా అక్కడికి గాజు తీసుకొచ్చి ఇక్కడికి చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మేమేమనుకున్నట్టే మాకు టీం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని జైలు పంపొద్దు అని నిర్ణయించుకున్నది. మేమనుకున్నాం జైలు పంపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏదో టీపీ ఉన్నాను, ఏదో ఆయనకు ప్రాబ్లం ఉన్నాను, ఏదో ఒకటి చెప్పేసి ఆయన జైలు పోకుండా ఆపేయాలని మేమనుకున్నాం మా టీం. అప్పుడు ఆ రోజు ఏమైందంటే వచ్చి ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసిన తర్వాత వాదపు వాళ్ళు జరిగింది. వాదపు గారు జరిగింది మా టీం జడ్జి గారికి మీ దగ్గర టెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తే కేసీఆర్ దగ్గర గారికి పోయి టీవీ చూస్తే టీవీ పోతారు తీసుకుంటే మీకు మేము ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకుంటాం. తర్వాత రక్త పరీక్ష తీద్దామని చెప్పేసి మేము బ్లడ్ టెస్ట్ ఈసీ తీద్దామంటే అసలు లేదు పర్ఫెక్ట్ లేదు, నార్మల్ అయిన దగ్గర మేము జైలు పంపిస్తూ ఏదో చెప్పుకుంటే హాస్పిటల్లో వచ్చి పర్యవేక్షణ చేస్తారని ఉంటుంది మాకు తెలుసు. కాబట్టి ఏ రోగం ఉన్నప్పుడు కూడా జైలు పంపి అట్లా ఏదైనా జబ్బు ఉన్నా ఏదన్నా మెడికల్ టెస్ట్ జరిగినా జైలు పంపించాం, హాస్పిటల్ పంపించాం. అట్లా ఆయన జైలు పోకుండా ఆపేసి హాస్పిటల్ వచ్చిన ప్లాన్లో మేముంటే ఆయన నేను ఆల్రెడీ నార్మల్ అని చెప్పినప్పుడు ఆయన జైలు పెట్టడం జరిగింది. మళ్ళీ 2 రోజులు మన హాస్పిటల్ పట్టడం జరిగింది. మా ప్లాన్ పెట్టడం తర్వాత సక్సెస్ అయింది. సో అది నేపథ్యం. అయితే ఆ రోజు చెప్పిన తర్వాతకి అంత అయిపోయింది కేసీఆర్ చేసినప్పుడు మీరు బయట వచ్చిన తర్వాత ప్రభాకర్ సెంటర్ దగ్గర ఒక ఎత్తున ఉద్యమం బాగా వేసింది. మీరు అన్నట్లు ఆ రోజు
ఒక అమ్మాయి గట్టితో నేనే వెళ్ళాలని చూసిన జీప్ కింద కేసీఆర్ తీసుకుపోతున్న జీప్ ఏదో జీప్ కింద అలా చూసి అర్థం కాదు ఏంటి ఉద్యోగం ఏంటి అయిందని అర్థమైంది. ఆ వరకు మన ఖమ్మం జిల్లా నుంచే ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. ఆ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర వహించింది. ఇక్కడ ఏమేమి ఉండదు అనుకున్న అప్పుడు ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతిన్నది.